హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏందబ్బా బంతి పూల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి మనము శారీ కుచ్చులకి అయితే యూజ్ చేస్తానండి. వీటిని పాంపామ్స్ అంటారు, పాంపామ్ శారీ కుచ్చులు. వీటిని యూజ్ చేసేసి నేను కుచ్చులు ఏ విధంగా వేస్తాను, అసలు ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంతా కూడాను క్లియర్గా వీడియోలో చూపిస్తానండి. చాలా బాగుందండి. కుచ్చు కాంబినేషన్ అయితే కొంచెం కొత్తగా కూడా ఉంది. వీటి కోసం నేను ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకునేసి ఈ శారీకి కుచ్చులు అయితే కడుతున్నాను. శారీ కుచ్చులు కట్టడం మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది, అందుకనేసి నేను వీటిని ప్రిపేర్ చేయడం మాత్రం చూపిస్తున్నాను. శారీకి ఏ విధంగా ఎక్కించుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మన వీడియోస్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. మన నోటిఫికేషన్ మీకు ఫస్ట్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మనం వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే వస్తుందన్నమాట. శారీలో వచ్చేసి గ్రీన్ కలర్ ఉందండి, మనం బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో నేను కుచ్చులు అయితే కడుతున్నాను. అందుకోసం అయితే ఈ 2 కలర్స్ ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. తీసుకునేసి ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా పాంపామ్స్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇందుకోసం అయితే స్పోర్కు, ఫ్లక్కర్ అయితే తప్పకుండా యూజ్ అవుతాయండి. ఈ 2 మాత్రం తప్పకుండా ఉండాలి. ఇంకా మనకి కత్తెర కంటే కటర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనకి స్పూన్ ఉంటుంది కదా, దానంత పొడవు దారాన్ని అయితే తీసుకోవాలి. తీసుకునేసి స్పోర్క్ మధ్యలో గీత ఉంటుంది కదండి, మధ్య లోపల నుంచి దారాన్ని తీసుకొని వచ్చేసి ఈ విధంగా రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. మొత్తం నేను 45 రౌండ్స్ అయితే చుట్టుకుంటున్నానండి. ఎందుకంటే నాకు శారీ కుచ్చులు కట్టుకోవడానికి మరీ లావుగా అవసరం లేదు, మీడియంగా సరిపోతుందనేసి నేను 45 రౌండ్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకునేసి ఇప్పుడు మనము స్పోర్క్ మధ్యలో నుంచి రానిచ్చేసాం కదండి, మనం దానిపై నుంచి ఈ విధంగా వేసేసి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఈ థ్రెడ్ని అయితే నేను దాని కిందే ఉంచాను. మీరు క్లియర్గా నేను చెప్పేది చూడండి, నేను చెప్పేదే కాకుండా చూడండి. మళ్ళీ ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్ తీసుకొని వచ్చేసి ఇప్పుడు దాని లోపల గుండా బయటకైతే తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. తీసుకొచ్చేసి ఈ విధంగా మనం ముందు థ్రెడ్ వదులుకొని ఉన్నాం కదండి, దాన్ని అయితే కట్ చేయలేదనమాట. 45 రౌండ్స్ చుట్టిన తర్వాత దాన్ని కూడా ఇట్లా తీసుకొని వచ్చేసి గట్టిగా ఒక ముడి వేసేసి నీట్గా స్పోర్క్ నుంచి బయటకైతే తీసుకొని వచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి కొంచెం గట్టిగా అలా లాగేసేసి ఇప్పుడు మనము కట్ చేయనటువంటి దారం ఉంది కదండి, కట్ చేయని దారాన్ని గట్టిగా మనము ఎంత బిర్రుగా లాగుతామో అంత బిర్రుగా గట్టిగా 2-3 సార్లు అయితే ఇలా చుట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మనం థ్రెడ్ వదులుకొని ఉన్నాం కదండి, ఆ థ్రెడ్ తోటి ఈ థ్రెడ్ని గట్టిగా ముడి వేసేసేయాలి. 2-3 ముళ్ళు అయితే వేసుకోండి, కొంచెం గట్టిగానే వేసేయండి. ఎందుకంటే ముడి అనేది మనకి ఊడిపోకూడదు, అందుకని 2-3 టైమ్స్ అయితే గట్టిగా ముడి వేసేసుకున్నాను. ముడి వేసుకున్న తర్వాత ఇట్లా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చేసుకున్న తర్వాత నీట్గా మనం ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఫోల్డింగ్స్ అన్నిటిని కూడాను కట్టర్తో నీట్గా కట్ చేసుకోండి. దీనికి మనకి కత్తెర కంటే కూడా కట్టర్ అయితే బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. మీ ఇష్టం అండి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది పాంపాము. ఇప్పుడు దీన్ని నీట్గా మనము ఈ దారాలన్నీ కూడా కనపడకుండా మొత్తం చాలా తక్కువ లెంత్ ఉండేలాగైతే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్టర్ని యూజ్ చేసేసి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా మొత్తం కూడాను నీట్గా అలా కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత ఈ బాల్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనము అరచేతిలో వేసుకొని అలా అన్నామంటే బాల్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా పాంపామ్స్ని అయితే రెడీ చేసుకోవాలండి. రెడ్ కలర్ కూడా చేసి చూపిస్తానండి మీకోసము. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చూడండి, మీకు క్లియర్గా చూడండి. రెండో స్పోర్క్లో రెండో హోల్ ఉంటుంది కదా, దాని లోపల గుండా థ్రెడ్ని అయితే తీసుకొని వచ్చేసి రౌండ్స్ అయితే చుడుతున్నాను. రెడ్ కలర్ ఉలెన్ వచ్చేసి కొంచెం థిక్గా ఉందండి, అంటే కొంచెం మందంగా అయితే ఉందనమాట. అందుకనేసి నేను 40 రౌండ్స్ అయితే చుట్టుకున్నాను. ఒక 5 రౌండ్స్ తగ్గించాను అనమాట. ఎందుకంటే అంత లెంత్ చుట్టానంటే మరీ లావ్ అయిపోతుంది బాలు. ఇప్పుడు చూడండి, ముందు నేను వచ్చినటువంటి థ్రెడ్ని సెకండ్ స్పోర్క్ లోపల గుండా అటు సైడ్కి అయితే రానిచ్చేసి మళ్ళీ దాన్ని పైకైతే తీసుకొని వచ్చేస్తున్నాను అదే హోల్లో నుంచి. మీరు క్లియర్గా చూడండి, మనం ముందు వదిలేం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ తోటి దీన్ని అయితే ముడి వేసుకుంటున్నాను. ఆ థ్రెడ్ని అయితే కట్ చేయట్లేదండి, ఈ విధంగా గట్టిగా ముడి వేసేసాను. ముడి వేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి దాన్ని కొంచెం లాగాలని చెప్పాను కదా, లాగిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం ముందు కట్ చేయనటువంటి థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ తోటి నీట్గా మనం బిర్రుగా ఎంతైతే లాగలమో అంత గట్టిగా లాగేసేయాలన్నమాట. 2 రౌండ్స్ లాగేసిన తర్వాత మళ్ళీ ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. ఈ నాట్ కూడా గట్టిగానే వేసుకోండి, ఎందుకంటే ముడి అనేది విడిపోకూడదండి. ఊడిపోయిందంటే మనము కుచ్చు అనేది చాలా దగ్గర కట్ చేస్తాం కదా, ఆ ముడి ఊడిపోతే మొత్తం అంతా పోతుంది. అందుకనేసి ఇప్పుడు చూడండి, నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసేయండి.
మనము థ్రెడ్ అనేది ఫస్ట్ వచ్చేసి మనము వదులుకుంటాం కదా, వదులుకున్న థ్రెడ్ కాకుండా మనం కట్ చేయనటువంటి థ్రెడ్ తోటి నాట్ అయితే వేసుకోవాలన్నమాట. అందుకనేసి నేను కట్ చేయకుండా ఉండించుకున్నాను దారము. ఇప్పుడు చూడండి మొత్తం అంతా లెవెలింగ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను, చాలా దగ్గరగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మనం కట్ చేసుకునే దాంట్లోనే ఈ బాల్ అనేది ఒత్తుగా వచ్చేలాగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ చూడండి ఈ విధంగా మిడిల్లోకి అయితే ఇట్లా అనుకునేసి ఇంకా ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయా అనేసి మొత్తం అయితే కట్ చేస్తున్నాను. 2 సార్లు అయితే కటింగ్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడాను బాల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీన్ని యూజ్ చేసేసి మనం కుచ్చులు అయితే కట్టుకుంటాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ విధంగా అరచేతులు వేసుకునేసి అలా అన్నామంటే మనకి బాల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో, బంతిపూలాగే ఉన్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మొత్తం కూడాను మన శారీకి అయితే కట్ వర్క్ శారీకి నేనైతే కొంచెం ఎక్కువ బాల్స్ అయితే వేసాను, కానీ ప్రతి కట్ వర్క్లో ఇద్దాం అనుకున్నానండి. ప్రతి కట్ వర్క్లో ఇచ్చామంటే కొంచెం బాల్ సైజ్ అనేది పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి నేను 2 కట్ వర్క్లకి మధ్యలో ఒక సారీ ఇచ్చేలాగైతే చేస్తాను. అది ఏ విధంగా చేస్తాను ఇంకా దాని మధ్యలో ఇంకా కడతానండి. అది మొత్తం కూడాను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.